అందరికీ నమస్తే. గరం గరం వార్తలకు స్వాగతం. అందరూ మంచుకున్నారా? చాలా వార్తలు ఉన్నాయి చూసేందుకు. ఆలస్యం చేయకుండా చూద్దాం. ముందుగాల హెడ్లైన్స్ చూసొద్దాం పారి. చిరుత చిక్కిందో. రంగురంగుల పుట్టగొడుగులు చూసి పరేషాన్ అయిండ్రు అధికారులు. వరదల కొట్టుకపోయింది బంగారం. ఎతికేతందుకు ఎగబడ్డారు జనం. చేపల కోసం పోయి దిగబడ్డాడు బురదలా. బయటికి రాక అవస్థ పడ్డాడు అదే గుంతలా. వాయిదా కట్టలేదని మనిషిని ఎత్తుకొచ్చిన రాజేషు. మరి కడతా అని చెప్పినాక కూడా ఇష్టం వచ్చినట్టు ఒరుడు వాన్ తప్ప కాదా? హలో మేడం, కట్టేస్తాను. లేదు లేదు పక్క, ఒకవేళ ఇవాళ మిస్ అయినా రేపు కట్టేస్తాను. ఓకే. హలో, ఇప్పుడే చెప్పాను కదండి మీ వాళ్ళకి కడతా అని. కడతా. ఓ మనిషి, ఎవరి దగ్గర ఏం అప్పు చేసినావు? కడతా కడతా అంటున్నావు. హలో, అరే ఎంతమంది ఫోన్ చేస్తారండి? ఇప్పుడే కదా మీ వాళ్ళకి చెప్పిన కడతా అని. వెంటనే ఫోన్ చేస్తున్నారు ఇట్లా. కడతా. ఇన్ని గణం ఫోన్లు వస్తున్నాయంటే ఎంత అప్పు చేసినావో. అరే నిన్న ఈఎంఐ కట్టేది ఉన్నది, మిస్ అయింది. ఇవాళ కడతా అని చెప్పినా కదా మేడం. ఎన్నిసార్లు ఫోన్ చేస్తారు? సంపుతున్నారు. ఇది 4వ ఫోన్. కడతా అని చెప్పినా కదా. కడతా. మరి టైం కు కడితే ఈ లొల్లు ఉండకపోవు కదా. కట్టాలని మాకు తెలియదా? అకౌంట్ లో డబ్బులు ఉండే కూడా బ్యాంక్ సర్వర్ ఏదో ప్రాబ్లం ఉండి ఈఎంఐ కట్టగాలి. నేనేమో ఈఎంఐ కట్టగా మిగిలిన డబ్బులు అనుకో నేను ఖర్చు పెట్టినా. హలో, ఈఎంఐ కట్టవా? ఏమ్రా భయ్యా. హలో బ్రదర్, మాటలు మంచిగా రాని. నీతో మంచిగా మాట్లాడేది ఏంద్రా? టైంకి ఈఎంఐ కట్టేది చేత కాదు కానీ. అరే ఓ అవలాగా ఏం మాట్లాడుతున్నావురా? నోరు దగ్గర పెట్టుకో. ఏం నకరాలు చేస్తున్నావా? పైసలు కడితే ఎందుకు మాట్లాడుతావురా బాయ్? కట్టు ముందు. లేకుంటే ఏం చేస్తావురా బాయ్? కట్ట. ఇప్పుడు చెప్తున్నా కదా, మొత్తానికే కట్ట. ఏం చేస్తావు? చెయ్యిరా బాయ్, చూస్తా నేను. ఏం చేస్తావో ఏం నకరాలు చేస్తున్నావారా? కస్టమర్తో ఎట్లా మాట్లాడాలో తెలియదా నీకు? అయ్యా, గట్ల లొల్లి పెట్టుకుంటున్నావేంది వాళ్ళతోటి? గంటల ఈఎంఐ కట్టకుంటే మీ ఇంట్లోకి ఫోన్ చేస్తావా? ఇంట్లోకి ఫోన్ చేస్తావా? చెయ్యిరా బాయ్. నేను ఇప్పుడు ఇంటికి పోతున్నా. నేను ఇంట్లోనే ఉంటాను. నువ్వు ఫోన్ చేయి, మా ఇంట్లోకి చూస్తాను. నువ్వు నీ దగ్గర నుంచి ఫోన్ రావాలి, అప్పుడు ఉంటుంది నీకు. నువ్వు చెయ్యి, నేను పోతున్నా. చెయ్యి. కట్టేది కట్టకుంటే వచ్చి కొడతాం కూడా. అవు మరి నువ్వు కొడుతుంటే నేను గాజులు వేసుకొని కూర్చుంటా. రారా బాయ్ రా. ఎక్కడున్నావు నువ్వు? రారా. నేను ఈయనే ఉంటా, నువ్వు రారా చూసుకుందాందా. అయ్యో, గోటితోని పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకుంటున్నావు ఎందుకట్లా? పుసుక్కున్న వాళ్ళు వస్తే ఆగం కథ ఉంటది. ఏందబ్బా వాడు వచ్చేది తొక్క. ఇదంతా మనల్ని భయపెట్టి పైసలు తీసుకునేదందుకు గంతే. లీగల్ గా కూడా మనకు రైట్స్ లేవు. కరెక్టే కావచ్చు గాని కడతనాన్నోనివి లొల్లెందుకు పెట్టుకున్నాడు చెప్పు? మరి కడతా అని చెప్పినాక కూడా ఇష్టం వచ్చినట్టు ఒరుడు వాన్ తప్ప కాదా? అది కూడా కరెక్టే అనుకో. మనం అమాయకంగా మాట్లాడితే రవీంద్రకి చేసినట్టే చేస్తారు. రవీంద్రనా? ఉత్తరప్రదేశ్ లో ఉండే రవీంద్ర వర్మ అనేటైనే ఒక ప్రైవేట్ బ్యాంక్ లో 40,000 రూపాయలు లోన్ తీసుకొని ఈఎంఐ కట్టలేదనట. ఏకంగా ఆయన భార్యనే తీసుకుపోయిన వాళ్ళు. ఈఎంఐ కట్టలేదని ఇంటామని తీసుకుపోవడేంది? నిజమా? అరే ఆయన నోటేంటే చెప్తాడు. ఈయన కావాలంటే విన్నావా? పైసలు కట్టు పిల్లాన్ని తీసుకుపో అంటున్నారట. ఇంకా హైలైట్ ఏంటంటే వీళ్ళు మొత్తం 11 నెలల ఈఎంఐలు కడితే బ్యాంకులో 8 నెలల ఈఎంఐలు కట్టినట్టే చూపెడుతున్నారట. మధ్యలో బ్యాంక్ ఏజెంట్ గాళ్ళు కొట్టేసారు పైసలని అనుమానం ఉన్నది అంటున్నాడు ఆయన. ఓరిని, ఇంత ఘోరమా? అందుకే ఇట్లయితే కాదని సీదా పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చేసరికి గప్పుడు ఇడిచిపెట్టినరట. ఆమెను కేసు ఫైల్ చేసిరట. విచారణ కూడా జరుగుతున్నది. మరి గింత అధ్వాన్నమా? లోన్ తీసుకునే ముందేమో ఫోన్లు చేసి, హలో సార్, పర్సనల్ లోన్ కావాలా సార్, తక్కువ ఇంట్రెస్ట్ రేట్ సార్, మీకోసమే స్పెషల్ ఆఫర్ సార్ అని చెప్పి అవసరం లేనంతో కూడా లోన్ తీసుకునేటట్టు చేసి ఆ తర్వాత ఈఎంఐ కట్టేందుకు ఒక్కరోజు అటో ఇటో అయితే ఇట్లాంటి ఫోన్లు చేసుడు, చెండాల పనులు చేసుడు చేస్తున్నారు కొందరు ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు, ప్రైవేట్ బ్యాంకుల వాళ్ళు. అదే కదా, మరి నీచంగా బిహేవ్ చేస్తున్నారు కొందరు. అందుకే మరి ఆయన మీద ఫైర్ అయ్యింది. అరే ఒక్కనాడు ఈఎంఐ లేట్ అయితే ఫోన్ చేసి ఎట్లా పడితే అట్లా మాట్లాడేనా? పోనీ ఉత్త ఈఎంఐ తీసుకుంటారా ఇప్పుడంటే? కాదు, మళ్ళా లేట్ ఫైన్ పడుతుంది. సర్లే దాయిగా జర నిమ్మలంగా. వాస్తవానికి వాళ్ళకు కూడా ఇట్లా ఫోన్లు చేసి బెదిరించుడు, ఇట్లాంటి చేష్టలు చేసే హక్కు ఉండదు. చట్టాలు కూడా ఎవరి దగ్గర నుంచి అయినా కానీ బలిమీటికి వసూలు చేయమని చెప్పాయి కదా. కాకపోతే మనమే పద్ధతి ఎంబడి కట్టుకుంటే మంచిది గంతే. సర్లే వదిలేయిగా దా. వస్తున్నాలే. పబ్లిక్ జర ఈఎంఐలు మీరు కట్టే బ్యాంకులనే జమ అవుతున్నాయా? మధ్యలో ఎవడన్నా కొట్టేస్తున్నాడా చెక్ చేసుకోండి. లేకుంటే రవీంద్ర లెక్కనే కట్టింది ఒకటైతే లెక్క ఒకటి చూపిస్తారు. జాగ్రత్త. కానీ కిస్తీలు కట్టలేదని భార్యను తీసుకుపోవడు ఎందుల్లా గట్ల? ఛీ! మా అన్న ఎమ్మెల్యే అండి,
ఎవ్వలైనా నేను చెప్పినట్టు వినాల్సిందే మరి. మా డాడీ మంత్రి అండి, ఎవ్వలైనా నేను చెప్పినట్టే నడుచుకోవాల్సిందేనండి. మా తాతయ్య ఎంపీ గారండి, ఎవ్వలైనా మాకెదురు చెప్పొద్దండోయ్, అలాగ నడుచుకోవాల్సిందే మరి. ఇగో ఇట్లున్నది ఏపీల కూటమి పాలనలో ముచ్చట. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులకు ఆఖరికి తోక చుట్టమైనా చాలు ఎవ్వలైనా భయపడాల్సిందే. ఆఖరికి పోలీసులు కూడా అదంతా కాదు అని పోలీసులే అన్నారనుకో, ఇగో ఇట్లా చూపెడుతున్నారండి వాళ్ళ పేతాపం. అబ్బర బిడ్డ చెంప చెల్లమని అనిపియనే అనిపించిండు పో. ఇంతకు ఎవలి మోతెవరి అంత పెద్ద తీస్మార్కానా? యూనిఫామ్ వేసుకున్న పోలీసును డ్యూటీలుండి పబ్లిక్ కు రక్షణ కల్పిస్తున్న రక్షక భటుని చెంప మీదకెళ్ళి బాధిండు అంటే మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారి చుట్టమట. అందుకే ఇట్లా రెచ్చిపోయిండు. అసలు వీళ్ళిద్దరికి పంచాది ఎక్కడొచ్చింది, కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే నంద్యాల జిల్లాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఓపెనింగ్ కు మంత్రులు రామ్ నారాయణ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి వచ్చిండ్రు. అయితే పబ్లిక్ ఎక్కువ రావడంతో పోలీసులు స్ట్రిక్ట్ గా ఎవరిని పడితే వాళ్ళను పంపకుండా ఆపుతుంటే మా అన్న బీసీ జనార్దన్ రెడ్డి అసోంటిది నన్నే పంపవా అని పొట్టు తిట్టి ఇగో ఇట్లా కొట్టిండు. పంచాది పెద్దగా చేసిండు. అట్లని మంత్రులను చూసి పోలీసుల మీదకి రెచ్చిపోవడు ఇప్పుడే కాదుల్లో. వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన కొత్తలైతే మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి భార్య గారైతే ఏకంగా పోలీసులకే వార్నింగ్ ఇచ్చింది. డ్యూటీ చేస్తున్నారా లేకపోతే ఏమన్నా మీకోసం అర్ధగంట నుంచి వెయిట్ చేస్తాము. ఇదంటే ఇప్పుడు పవర్లు ఉన్నప్పుడు గాని అప్పట్లో పవర్ లేనప్పుడు కూడా పోలీసులను మామూలుగా తిట్టలేదు. ఇక అచ్చెన్నాయుడు గారైతే ఒక మీటింగ్ లో మాట్లాడుకుంటా 500 మంది పోలీసులకి లోకేష్ బాబు గారికి బందోబస్తు ఇచ్చామని చెప్పారు. ఎందుకు తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. మరి పొద్దున లేస్తే నీతులు చెప్పుతూ ప్రభుత్వాన్ని మెచ్చుకొని మెడలేసుకుంటున్న హోంమంత్రి అనితా మేడం పోలీసును చెంపదెబ్బ కొట్టిన విషయంపై ఏం మాట్లాడతారో, ఏం చర్యలు తీసుకుంటారో గాని పోలీసులకే రక్షణ లేకుండా పోతున్నదంటే కూటమి లీడర్ల ఆగడాలు ఎట్లున్నాయో చూడుండ్రి. కష్టపడి పనిచేసి బెస్ట్ ఎంప్లాయీ అవార్డు గెలుచుకున్నోళ్ళను చూసినాం. అట్లనే కొందరు ఎంప్లాయీస్ ను కంపెనీనే గుర్తించి బెస్ట్ ఎంప్లాయీ అవార్డు ఇస్తే చూసినాం. కొందరేమో పెద్ద సార్ల దగ్గర గప్పాలు కొట్టి బెస్ట్ ఎంప్లాయీ అనిపించుకున్నోళ్ళను కూడా చూసినాం కదా. అయితే ఈడ మాత్రం ఒకళ్ళు పని చేస్తున్నారు కదా అంటే ఈయన చేసే పనికి, చేస్తున్న విధానానికి, అసలు ఎక్కడ ఏం చేస్తున్నాడో చూస్తే మీరే కొత్తగా ఒక అవార్డు కనిపెట్టి ఇస్తారు పక్కా. భారీ వర్షంలా మలమలా మాడిపోతున్న చెట్లను చూడలేక రోడ్డు మీద మోకాళ్ళ లోతు నీళ్ళొచ్చినా లెక్క చేయక నీళ్ళు అని బోరున విలపిస్తున్న మొలకలను చూసి నీళ్ల ట్యాంకర్ తెచ్చి వానకోటేసుకొని నీళ్లు కొట్టిండు. ఇగో ఈడ కనపడుతున్న కమిట్మెంట్ ఉన్న ఉద్యోగి. అసలు ఏం మేమేసుకోవాలనో, డిక్షనరీలో లేని పదాలే తెచ్చి ఎట్ల పొగడాలనో అర్థమైతలేదా? మరి టీవీలో చూసిన మీకే అట్లా అనిపిస్తే ఈయనను ప్రత్యక్షంగా చూసి వీడియో తీసిన వాళ్ళకెట్లా అనిపించాలే? అగ చూడుండ్రి, అంతగనం కార్లు, ఆటోలు ఆపి చూసినా ఐ డోంట్ కేర్, నేను పనిలో ఉంటే ఎవ్వల్ని చూడను అని ఎట్లా సీరియస్ గా నీళ్లు కొట్టిండో. ఇంతగనం కామన్ సెన్స్ ఉన్న ఈయన ఎవరు అంటే భోపాల్ రాష్ట్రంలో ఉద్యోగట. మరి ట్యాంకర్ల నీళ్ళు ఒడగొట్టి బుక్కులు రాసుకునేటందుకు ఈ పని చేసిండో, ఆయనతో వర్షంలో కూడా చెట్లకు నీళ్లు కొట్టి రికార్డు సృష్టించిండు అనుకోవాలని ఈ పని చేసిండో గాని దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాడు. అట్లనే ఈసోంటి పని మన దగ్గర జరగలేదా అంటే 3 ఏళ్ల కిందనే మన జిహెచ్ఎంసీలో ఈ రికార్డును బద్దలు కొట్టిండ్రు. కాకపోతే ఇప్పుడు మీరు చూసేది రెండో ఘటన. ఇట్లా జరుగుతాయి అప్పుడప్పుడు. కొండ చివరంచున సెల్ఫీ దిగుతూ ప్రమాదంలో పడినోళ్ళని చూసినాం. బైకుపై స్టంట్లు చేస్తూ ప్రమాదం దాకా పోయినోళ్ళను చూసినాం. ఆఖరికి ఉత్తుత్తగనే రోడ్డు మీద నిలబడి కండ్లు తిరిగి సోలిగి కిందపడి ప్రాణాల మీదకి తెచ్చుకున్నోళ్ళను కూడా చూసినాం కదా. అయితే ఈడో తాత ఉత్తిగా చేపలకు పోయి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. అట్లని చేపలకు పోయింది సముద్రంలకు కాదు, నదులకు కాదు, చెరువులకు కాదు, బావిలకి కాదు. అయ్యో భగవంతుడా, ఎంత పని చేసినవే తాత. సూషిన్ రానుల్లా బురదగుంటలా నడుముల దాంక ఎట్లా కూరుకుపోయిండో. అగో తాళ్ళు కట్టిండ్రు కదా, గుంజుండ్రి అన్నలు గుంజుండ్రి. అగో వస్తున్నాడు గుంజుండ్రి. అరరే తాళ్ళు జారిపోయినాయి పో. కాళ్ళు మొత్తం బురదలో ఇరుక్కుపోయి ఉన్నాయి. కాళ్ళు బయటకు వచ్చేటట్టు లేదు, అడుగు తీసి అడుగు వేసేటట్టు లేదు. మళ్ళా ఉపాయం చేయండ్రి అన్నలు.
ఆగో గూడలకేసుకున్నాడు. తాళ్ళను మెలికబెట్టి ఇక లాగుండ్రి అన్నలు లాగుండ్రి. అమ్మయ్యా తాత బయటపడ్డాడు పో. ఎంత పని చేస్తేవే తాత, జర్రంత సేపట్లనే నువ్వు ఆగంలో పడి ఆగమాగం అయితివి. అక్కడ ఉన్నోళ్ళని ఆగం పట్టిస్తేవి, మామూలను ఇంకింత పరేషాన్ చేస్తేవి. ఇంతకు ఎక్కడ ఇదంతా అంటే ఏలూరు కాడ జూట్ మిల్లు దగ్గరలో ఉన్న కాల్వలకు చేపలున్నాయని పోయిన తాత ఈ బురదల కొర్రమట్టలు కనపడుతున్నాయని దిగితే ప్రాణాల మీదికే వచ్చింది పాపం. అప్పుడు అక్కడనే ఉన్న ఈ అన్నలు రక్షించబట్టి సరిపోయింది గాని లేకుంటే ఎంత లోతుకు కూరుకపోవునో ఏం జరుగునో. ఎన్నంటే ఏంది తాత మంచిగా వచ్చిండు, అది జాలే. ఇక మీరైతే ఇసొంటి ప్రయోగాలు చేయకుండ్రి సుమి. హైదరాబాద్లా కొన్ని రోజుల నుంచి ఓ పులి తిరుక్కుంటా హల్చల్ చేస్తున్నది కదా. మొన్న గోల్కొండ ఏరియాల రోడ్ల మీదనే తిరిగింది. ఎన్నో రోజుల నుంచి ఫారెస్ట్ ఆఫీసర్లు పట్టుకుందామని చూసినా చిక్కకుండా సుక్కలు చూపిస్తున్నదా. అయితే ఇప్పుడు ఆ చిరుత పులి చిక్కింది. వామ్మో, దొరికితే కురికేటట్టే ఉన్నది కదా. ఎట్లా గాండ్రిస్తున్నదో చూడండి. నేను అడవిలో ఉన్న పులినే, బోనులో ఉన్న పులినే, పిల్లిని కాదు తగ్గడానికి అన్నట్టు కోపంతోని అని గాండ్రిస్తున్నది. ఓ అన్నలు దూరం దూరం చనువిచ్చింది కదా, ఎట్లా బోన్లనే ఉండే అని దగ్గరికి పోయి ఫోటోలు దిగారు. ఆ గోర్లతోని గీకినా గీకుతుంది. అసలుకే నన్ను దొరకబట్టి బోన్లేసిండ్రు అన్న మంటర మీద ఉన్నది. ఈ పులిని దొరకబట్టేదందుకు ఫారెస్ట్ ఆఫీసర్లు మస్తు కష్టపడ్డారు. ఆఖరికి మంచిరేవులలో ఉన్న ఈ ట్రెక్ పార్క్ దగ్గర దొరికింది. మూలికావనం అంటే ఇక్కడ మెడికల్ పార్క్ ఏరియాలకు పోయింది. దాని తర్వాత గ్రే హౌన్స్ ఏరియాకి చేరింది. గ్రే హౌన్స్ ఏరియాలో కూడా మన కేజెస్ పెట్టడం జరిగింది. మనకు ట్రెక్ పార్క్ లో నోటీస్ అయింది కాబట్టి ట్రెక్ పార్క్ లో కేజెస్ పెట్టడం జరిగింది. దీన్ని పట్టుకునేదందుకని 8 కెమెరాలు 4 బోన్లు పెట్టినరట. మొత్తానికి పులి చిక్కిందన్న వార్తతోని నగరవాసులు అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటున్నారు. మరి లేకపోతే ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చి మీద పడుతుందో అనే భయం ఉండదా? ఇప్పుడు పెండ్లిల సీజన్ నడుస్తున్నది కదా, ఫంక్షన్ హాళ్ళు ఫుల్ అయిపోయినాయి. ఈ మాసంలోనే మంచి ముహూర్తం చూసి బిడ్డ పెండ్లి చేస్తే ఒక పని అయిపోతుంది అనుకున్నది ఒక తల్లి. ఒక సంబంధం చూసి ధూమ్ ధామ్గా లగ్గం చేసింది. ఆడి వరకు బాగానే ఉన్నది. సీన్ కట్ చేస్తే పిల్ల తల్లి, పెండ్లి కొడుకు, పెండ్లి చేసిన పంతులు, సంబంధం తీసుకొచ్చిన పెద్ద మనిషి అందరాకం పోలీస్ కేసులు ఇరుక్కున్నారు. పెళ్లి పిల్లకు 13 ఏండ్లు, పెళ్లి పిల్లగానికి 40 ఏండ్లు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలో జరిగింది పెళ్లి. ఇదేం కథరోగా నడియడానికి 13 ఏండ్ల పిల్లనిచ్చి పెళ్లి చేసుడైంది. గింత అన్నాలమానుల్లా అనుకున్నారు ఈ జంటను చూసి చాలా మంది. 8వ తరగతి చదువుతున్న బుజ్జికి ఈ పెళ్లి ఇష్టమే లేదట. నాకు ఇప్పుడే పెళ్ళొద్దు, నేను చదువుకుంటా అని ఎంత మొత్తుకున్నా వాళ్ళ అమ్మాయి వినిపించుకోకుండా బలిమీటికి ముదురు బెండకాయ సంబంధం చూసి బిడ్డ పెళ్లి చేసింది. ఇక ఇట్లయితే బతుకు ఆగమవుతుందని ఆ పిల్ల ధైర్యం చేసి వాళ్ళ స్కూల్ హెడ్ మాస్టర్కు చెప్పిందట. వెంటనే సారు తహసీల్దార్కు, సిఐకు కంప్లైంట్ చేసిందట. దాంతో వాళ్ళు ఈ బుజ్జితోని మాట్లాడి ఆమె తల్లి, పెళ్లి కొడుకు, పెళ్లి చేసిన పంతులు, సంబంధం తీసుకొచ్చిన పెద్ద మనిషి మీద బాల్య వివాహ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి ఆ బుజ్జిని రెస్క్యూ హోమ్ కు పంపించిండ్రు. రోజులు మారినాయి మరి, వెనకటి కాలం కాదు ఇప్పుడు. ఆడవిళ్ళలో అన్నిట్లలో మొగోళ్లతోని పోటీ పడుతున్నారు. ఒక ఇంత ఆళ్ళే ముందంచాలు ఉంటున్నారు చెప్పాలంటే. బాగా చదివి పెద్ద పెద్ద కొలువులు చేస్తున్నారు. అట్లాంటిది వాళ్ళని ఎదగనియాలి, ఎంకరేజ్ చేయాలి. గాని ఇట్లా బాల్య వివాహాలతోని అలా బతుకులు ఆగం చేయొద్దు అని అంటున్నారు ఈ వార్తెరికైన వాళ్ళు. సినిమాకు పోవాలన్నా లేదంటే రైలు ఎక్కి ఎడికన్నా పోవాలన్నా ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోనోళ్ళు డైరెక్ట్ టికెట్ కౌంటర్ దగ్గరికి పోయి టికెట్ కొనుక్కుంటారు కదా, దానికోసం లైన్ కడుతుంటారు. అయితే గీడో కాడ మస్తు మంది లైన్ కట్టినా టికెట్ ఇవ్వకుండా ఓ మోతవరి ఏం చేస్తుండో చూడుండ్రి. ఎవరితో మాట్లాడుతున్నాడో ఏం సోది పెడుతున్నాడో కానీ ఈ టికెట్ ఇచ్చే ఉద్యోగి పనికి పాతరేసి ఫోన్లో బిజీ అయిపోయిండు. అక్కడ లైన్ చూడండి ఎంత పెద్దగా ఉన్నది టికెట్ల కోసము. దగ్గర కిలోమీటర్ దూరం ఉంటది. అయినా కూడా ఎవ్వరికి టికెట్లు ఇవ్వకుండా కిసకిస నవ్వుకుంటా ఫోన్ మాట్లాడుతున్నాడు. పోయి ఏం సారు టికెట్ ఇయ్యరా, గంతమంది ఎదురు చూస్తుంటే టికెట్ ఇవ్వకుండా ఫోన్ మాట్లాడుతున్నారు అంటే శిల్క నవ్వులు నవ్వుతున్నాడు. హలో, कितना बार 1 मिनट 15 मिनट हो गए. కర్ణాటక రాష్ట్రం యాద్గిరి రైల్వే స్టేషన్లో ముచ్చటిది. ఈ టికెట్ క్లర్క్ ఇట్లా 15 నిమిషాలు ఫోన్లోనే మాట్లాడిండు. ఇప్పుడు ఈ వీడియోను అక్కడ ఉన్నోళ్ళు సోషల్ మీడియాలకు ఇడిచేటాలకు అది వందే భారత్ ట్రైన్ కంటే స్పీడ్గా వైరల్ అవుతోని ఈ మోతెవరిని ఇంట్లోనే కూర్చొని ఫోన్ మాట్లాడుకోపో చక్కగా నాయన, ఈ మాత్రం దానికి కొలువుకొచ్చుడెందుకు అని సస్పెండ్ చేసిండ్రు. ఇప్పుడు కానీ అరే అర్జెంటుగా పోయేటోళ్ళు ఉంటారు, అట్లాంటి వాళ్ళకి ఇట్లా టికెట్ ఇవ్వకపోతే ఎట్లనులా. ఇక ఇవి మరి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళీ రేపు ఇదే టైంకి ఇట్లనే చాలా వార్తలతోని కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం యాదుకున్నది కదా, రాత్రి 8:30కి, మళ్ళీ పొద్దుగాల 8:30కి ఉంటాం మరి.